బెస్ట్ ప్లేస్ మ్యాగీ గైస్ మామూలుగా ఉండదు. ఒరే నాన్న ఎక్కడ థమ్స్ అప్ లో కూల్ డ్రింక్లు ఆడుతూ అవుతాడు రా. ఓకే స్టార్ట్. తిప్పన్న బస్సు రావట్లేదే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లైట్గా చలేస్తుంది. వడ్డీ అమ్మ ఒకటి ఉంది జీరో బీవీ గైస్. నా లైఫ్లో కెమిస్ట్రీ ల్యాబ్లోనే 0 degrees చూసారా, ఫస్ట్ టైం చేస్తున్నారు ఇక్కడ. బీవీ ఏదేదో జరిగిపోతుంది గైస్. పొద్దున్న మెంటలు వచ్చింది నాకు. కట్టెన్ తీసినట్టు బుర్రపాడైపోయింది నాకు. అంత వచ్చేటరా నీకు? చిన్నప్పుడు గైస్ ఇప్పుడే రూమ్ లో దిగాం. ఏదో స్క్విడ్ గేమ్ థీమ్ లో ఏదో పెట్టాడు. సీ ద వ్యూ గైస్. మాల్ రోడ్ లో షాపింగ్ వచ్చాం ఫ్రెండ్స్. బ్లాగ్ చేయడం మర్చిపోయాను. సో 2 స్వెటర్లు, మా డాడీకి 1 స్వెటర్ తీసుకున్నాం. ఇదేం తీసుకోలేదు. ఓన్లీ లూయి విటాన్, ప్రాడా, గుచ్చి. మేమన్నా తక్కువ పలకపోతే పెడతారు. హడింబా దేవి టెంపుల్. నేను హడింబా అని అంటున్నాను. అదేలే, 2 ఒకటే. ఓ ఇల్లు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టుకుంటారు కదరా బట్టలు వేసుకుని. గాడిచ్ ఆల్మోస్ట్ బ్రహ్మయుగంలో మమ్ముట్టి ఇల్లు ఫీల్స్ సేమ్. చూడు డియర్. అరే నిజమేనేరా. అమ్మ పళ్ళు కూడా ఉన్నాయ్యా. అయ్యా బాయమ్మో గైస్. జస్ట్ గట్టెక్కితే నేపాల్ ఇదేపిండి. గైస్ మొన్న అక్టోబర్లో వరదలు వచ్చి రోడ్డు కొట్టుకుపోయిందంట. యాక్చువల్లీ ఇక్కడ బీచ్ వ్యూ పాయింట్ అని ఏముందరా. వాట్ ఎ ప్లేస్ టు వాష్ బైక్స్ రా. సూపర్. ఎక్కడికో వెళ్ళిపోతున్నాం గైస్. అయ్యి బాబు, రోడ్డు పక్కన అందరూ దిగి ఫోటోలు దిగుతున్నారు. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా, బుర్ర పాడైపోద్ది. అసలు కెమెరా ఎంత జస్టిఫై చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. కానీ బుర్రపాడు వ్యూ. నేను నా జన్మలో మంచు చూడలేదు. బుర్రపాడు అంతే. ఫ్రెండ్స్ నిన్న రూమ్ ఖాళీ చేస్తాం. హాస్టల్కి వచ్చాం. వస్తున్నాం, ఇంకా రాలేదు. ఈ రోడ్డు చూపిస్తా. ఏందిరా ఇది? స్వర్గ మార్గం. అమ్మో తెలిసిపోయాం. అరే సూర్యబాబు ఇంకెంత దూరం రా. ఓకే బాబాయ్. ఎక్కేస్తున్నాడు ఎక్కడికో. 2000 years later. రోడ్ ఎక్కడ ఉంది? ఏంట్రా సింగిల్ లెగ్ డాన్స్ రా?
వణుకు వస్తుంది దానికి. ఒక్క కాలు మీద కూడా నుంచోపోతే నుంచాలేమో అని చెప్పి మేనేజ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పటికే లేట్ అయిపోయింది శిశుకి వెళ్ళడానికి. బట్ హాస్టల్ నుంచి వ్యూ కొత్త సీన్ పాడదాం. జరగాలమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఏదో అంటున్నాడు. జరగాలమ్మా. అరే మీరు బాగానే దిగిపోతున్నారా? కొంచెం కష్టమే. ఇప్పుడు వెళ్ళి బండి తీసుకుని సిస్సు చలంగా బర్ఫ్ దేకింగా. అసలు స్నో ముట్టుకోలేదు నేను ఇప్పుడు దాకా. చూడడం కూడా నేను చూసాను అది దూరం నుంచి. వెరీ వెరీ ఎక్సైటెడ్. గడ్డ కట్టింది. సర్దార్ జీ హాయ్ బోల్ దో. సో ఏ ఎక్సర్ వేసుకోవడానికి అంటే ఇది ఏంటంటే బేసికలీ వాటర్ ప్రూఫ్ అనమాట. చూసాను రా. సో ఇది ఏంటంటే వాటర్ ప్రూఫ్ అనమాట. ఐస్ లోపలికి వెళ్తే ఎక్కడెక్కడ గడగడేస్తున్నాయి. సో ఇందాక నేను అటల్ టన్లో డ్యాన్స్లు వేస్తాను. బ్యూటిఫుల్ వ్యూ. ఫ్రెండ్స్ అటు వెళ్ళడానికి ఇలా జిప్ లైన్ లోంచి డ్రీ అనుకుంటే అటు వెళ్తే మొత్తం మంచు అటు వెళ్తే ఎవరు కనిపిస్తారో తెలుసా? విష్ణు, మనోజ్, మోహన్. లచ్చక్కని కడితేనో అక్కడ పంపిస్తారు. ఓకే పెట్టి సరిగ్గా పెట్టుకోవాలి. దట్స్ హౌ our mothers used to wear pampers to us. గట్టి కట్టినానా. గడ్డ కట్టింది. వీడి మీద పడింది. ఏంటి రాగ మాలికలు. వాడ వండర్ఫుల్. గుడ్ జాబ్. ఇక్కడికి రాగానే ఏం చేయాలి? జిహాద్. లెట్స్ కీప్ కుమ్మింగ్. బుర్రపాడ్ హే బుర్రపాడ్. It's snow of the man of the match. Me experiencing the snow for the first time is the గట్టిగడిచిందేంటి అవట్లేదు ఫ్రెండ్స్. నోట్లో పెడిపోయింది. బెస్ట్ ప్లేస్ మ్యాగీ గైస్. మామూలుగా ఉండదు. అవట్లేదు. ఇప్పుడే పొగుడుదాం అనుకున్నాను రా. ఇక్కడ కనుక నెట్ వస్తే మామూలుగా ఉండదని అవట్లే. పేమెంట్ చేస్తావు. నేను మనోడు మ్యాగీ తెచ్చేలోపు నాకు ఒక తేట పని చేయాలనుంది. ఇక్కడ దాకా వచ్చి కుర్చీల్లో కూర్చోవడం ఎందుకు? కింద కూర్చుని తిందాం కదా. చిన్న డైనింగ్ టేబుల్ సెటప్ సెట్ చేద్దాం అనుకుంటాను. ఏమంటారు? చూద్దాం. అది ఫ్రెండ్స్ చిన్న గట్టు తయారు చేసాం చిన్నగా. సో సూపర్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. Having Maggie in the best place.
నిజం చెప్తున్నా మ్యాగీ చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ మ్యాగీ మూమల్ తప్ప ఏం దొరకవు. దొరికితే మనం తినలేం. యా ఇక్కడ స్కీయింగ్ చేస్తున్నారా? స్కీయింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. భలే ఉన్నావు తెలుసా. ఒకసారి ఫోటో తెచ్చు. Yeah, how is the place of the man of the match? So the place is like this. ఎక్కడ పట్టుకుంటే అక్కడ తడితడిగా ఉంది. గైస్ యాక్చువల్లీ ఈ ట్రిప్ ఒకటి కంపల్షన్ వల్ల ఒకటి బద్ధకం వల్ల అలా ఏదో సెట్ అయింది. కానీ దిస్ ఈజ్ అవర్ బెస్ట్ డెసిషన్ ఇన్ రీసెంట్ టైం. మళ్ళీ రాదు ఇంత పెద్ద వీకెండ్ ఇదంతా మొత్తం. అసలు వీకెండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే వన్స్ యూ కమ్ టు హిమాలయాస్ యు ఆర్ గోయింగ్ టు కమ్ టు హిమాలయాస్ అగైన్. అది దట్స్ ఫర్ షూర్. ఏంట్రా అసలు చాలా మంది చెప్తారు చూడండి ఇలా వీడియోలో. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం కదా హిమాలయాస్ అది ఇది ఇది అది అని. మీ కెమెరాలో అస్సలు 10% కూడా నాట్ ఈవెన్ 10%. ఇక్కడికి వచ్చి ఈ క్లైమేట్ని ఈ విజువల్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తే గాన్ ఇలా ఉండిపోవచ్చు. ఇలా కూర్చుని ఇలా నన్ను కొంచెం డిస్టర్బ్ చూడండి. ఇక్కడ మంచి ఇదిగో, నేను అసలు మంచు పట్టుకోలేదు ఇప్పుడు దాకా. నాకు మంచు చూడలేదు, పట్టుకోలేదు. మెయిన్ అందుకే మంచు ఉన్న ప్రదేశాలకు వెళ్దాం ఇటు రిషికేష్ అన్నాడు. సో అది ఇది అనుకున్నాం కానీ బట్ చేత్తో కానీ మంచుతో ఆడుకునేటప్పుడు చేస్తా. దిస్ ఇస్ జస్ట్ ఐస్, ఫ్రెష్ మంచు. అవుద్ది కూర్చోండి పర్లేదు. ఇక్కడ కూడా గోదావరి డామినేషన్. మ్యాగజైన్ ఉంటే సరదా వచ్చి పలకరించారు. మన సేమ్ బస్ ఎక్కువ మన అందరం నుంచి. ఏంటి ఎలా ఉంది? హౌ ఆర్ యు ఎంజాయింగ్? మీరు వచ్చారా ముందు ఇక్కడికి ఎక్కడైనా మంచు? మనందరం మంచు ఫస్ట్ టైం. మనం వేరే మంచుని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తాం. మంచు మోహన్ బాబు మంచు. ఓకే బాయ్ చెప్పండి మా వాళ్ళకి. ఈ భయ్య పైగా ఎక్కడ 4th టైమో 5th టైమో. సో ఇక్కడ నుంచి అలా జారుకుంటూ వెళ్ళి కింద వీడియో చేస్తున్నారు అనమాట. ఎవడు భయ్యా నువ్వు చెప్పయ్యా, వ్యూ ఎలా ఉంది? నోట్లో ఏంటో ఏదో పెట్టారు. డ్రింక్ తాగుతున్నాడు మౌంటైన్ డ్యూ. భలే ఉన్నాడు. ఎవరో భలే చేశారండి. మీట్ మంచు బాయ్, మంచు మ్యాన్. ఇదిరా రియల్ మంచు. రియల్లీ లుక్ ఎట్ ద డెన్సిటీ. అసలు చూసారా? బుర్ర ఇద్దరు ఒకేసారి పడ్డాం ఏంటి? బుర్రపాడు గైస్. ఇదిగో ఏదేదో చేస్తున్నాడు గైస్. ఏం చేస్తున్నావురా? పట్టుకో అలా గాల్లోకి ఎగురు. ఇప్పుడే లాస్ట్లో స్టంట్ చేశాను కదా, ఇప్పుడు పెడతాను. దాని తర్వాత ల్యాండింగ్ వర్స్ట్ ఇచ్చి వర్స్ట్ ల్యాండింగ్ గైస్. సాయి చరణ్ వర్మ రిమూవింగ్ క్లోత్స్ గైస్. ఏం చేస్తున్నావు? నాకు దీంతోనే ఫోటో కావాలి. ఇటు నేను అట్టున్నా ఫ్రేమ్ అట్టు ఉండాలి. నేనే అటు వెళ్తా. అరే అక్కడ ఇల్లు ఉంది కనిపిస్తుంది. అదిగో అసలు అదిగోరా ఇటుకలు బట్టలు ఆరేసుకున్నారు. అసలు వాళ్ళు చూడాలి. అసలు వాళ్ళ వ్యూ చూడు, వాళ్ళు ఎక్కడ ఉంటారో చూడాలి. అసలు ఏంది కుర్ర పాడు. నాన్న ఎక్కడ థమ్స్అప్లు కూల్ డ్రింక్లు ఎవరితో అవుతాడు రా?
ఇదేదో సిద్ధు అంట గైస్ లోకల్ డిష్ అని పట్టుకొచ్చాడు. లెట్స్ సీ హౌ ఇట్ లుక్. అరే హూ లైక్ సిద్ధు సో మచ్? అది తీరావు ఇది. ఎలా ఉంది ఫ్రెండ్స్ సిద్ధు? లోపలిది కారంగా ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. ముక్కులోంచి పొగలు వస్తున్నాయి. మోమోస్ టైపే, స్టీమ్డ్ స్టఫ్. Friends, on this auspicious occasion, I just want to share one thing with you. Remembering Puri sir, వైశాలి బెంగాలీ ఎలాగైనా పట్టాలి. ఏం ఆలోచిస్తున్నాం? రూమ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఒక మిక్స్డ్ డామ్ అంటే ఎవరు లేరు, మేమే వచ్చాం ఫస్ట్. ఇలా పైన కింద అలా 6 ఉన్నాయి. కొంచెం నడుము వాల్చి కొంచెం బయట వాళ్ళు ఎవరితోనో మాట్లాడి అలా హడావుడి చేద్దాం. ఈరోజు మా మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ కూడా పెడతారండి ఇక్కడ. నాకు ఇప్పుడు అర్థమైంది రా, హాస్టల్ ఎందుకు కొట్టేసుకుంటారు. పెచ్చ చిల్ ప్లేస్. జస్ట్ ఇమాజిన్ గ్రూప్ ఆఫ్ సమ్ స్ట్రేంజర్స్ చిల్లింగ్ ఓవర్ హియర్. బుర్రపాడు ఎవడో లేచి తిని పెట్టాడు, వేరే విషయం. వినిపిస్తుంది అది. చాలా తక్కువ వాటర్ ఫ్లో ఉంది, అది ఇంత దూరం వినిపిస్తుంది. జస్ట్ ఇమాజిన్ ఎక్కువ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు ఇంకెంత వినిపిస్తుందో. ట్రాఫిక్ ఉండదు, ఏముండదు కదా. హలో ఫ్రెండ్స్, మేము కుల్లూకి వెళ్ళే దారిలో ఒక చిన్న అంతరాయం. చిన్నది కదా, యాక్చువల్లీ పెద్ద. ఈ బ్రేక్ ప్యాడ్స్ పెట్టేసుకున్నాయి, బండి అసలు ఎదరకు కదలట్లే. స్విచ్ ఆఫా? ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళాలరా. మేము ఆల్రెడీ ఆడి నుంచి ఒక 15 minutes అలా వచ్చేసాం ముందుకి. సాడ్రా. ఇప్పుడే అందిన తాజా వార్త, మా ట్రావెల్స్ వాడికి ఫోన్ చేస్తే ఇంకో బండి వేసుకు వస్తానన్నాడు. ఆడు ఎంతసేపుడికి వస్తాడో, మేము ఎప్పుడు వెళ్తాము. సూపర్ రా బిట్. దిస్ ఇస్ ద అడ్వెంచర్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అసలు కదలట్లేదు ఏంట్రా, జామ్. అరే ఇప్పుడు వదిలిందిరా. ఇదిగో పట్టుకోసారా. సాడ్ గైస్. ముందు అరే హో, ఇప్పుడు బాగానే వచ్చింది ఫ్రెండ్స్. కానీ ఎలా కష్టం కాదు. కుళ్ళు దాకా, కుళ్ళు వెళ్ళాక ఆగిపోతే ఎంకే అవ్వాలి. సాడ్ రా. మరి ఇది ఏంటి పడిపోతుందా బండి? ఒకసారి పట్టుకో. ఇది ఏంటి స్టాండ్ ఎంతేనా? 2000 years later. ఈరోజు అవ్వాల్సిన దరిద్రాలన్నీ అయినాయి ఫ్రెండ్స్. పొద్దున్న బండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చూసారా క్లైమేట్ ఎలా ఉందో. మా ముందు ఇద్దరు ఎగిరారు అలాగా. మేము వెళ్ళి అడిగేసరికి చినుకులు పడుతుంది ఏంటి. అదే పారాగ్లైడింగ్ చేయడానికి వచ్చాం కదా కుళ్ళు దాకా. పారాగ్లైడింగ్ అవ్వదంట, విండ్స్ లేవంట, ఏదో చెప్పాడు. క్లైమేట్ బాగాలేదు, సంథింగ్ ఎందుకు లేరా బాబు ఇలాంటి చోట అని చెప్పేసి రివర్స్ వెళ్ళిపోతున్నాం. హోతా హే. జస్ట్ ఒకటి ఏంట్రా అంటే కుళ్ళు చూసాం అసలు ఎలా ఉంటుంది. కుళ్ళుకి మనాలికి చాలా తేడా ఉంది. కుళ్ళు ఈజ్ లైక్ గ్రీన్ ఎలా చూపిస్తే అది కొంచెం గ్రీన్గా అలా ఉంది. సో యా, అది ద మ్యాటర్. ఏంటి ఏదో తేడా పడుతుంది సేనా. వర్షం పడేలా ఉంది. యాక్చువల్లీ ఈరోజు పెద్దగా ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందాక చూసారు కదా, కుల్లూరు నుంచి మళ్ళీ మేము వచ్చేస్తాం రూమ్ కానీ అదే సోలంగ్ వ్యాలీకి వెళ్ళాం. అక్కడ ఈరోజు ఏం జరగలేదంట పారాగ్లైడింగ్ అదేని. పొద్దున్న జస్ట్ 1-2 hours చేసి ఆపేశారంట. ఎందుకంటే అసలు క్లైమేట్ చూసారా, క్లౌడ్ ఫుల్. అసలు నేను సన్ చూడలేదు ఈరోజు. సో కొంచెం క్లైమేట్ తేడా కొడిసింది. బాగానే వెళ్ళాను నేను శిశుకి. అదే ఈరోజు ప్లాన్ చేసుకుని ఉంటే ఏమో ఐ డోంట్ నో ఎలా ఉండేదో. సో అదిదా ప్లాన్. మొత్తం పొద్దునుంచి డ్రైవింగ్. ఎక్కడి నుంచి కుల్లూకి ఒక 1 hour 10 minutes పట్టింది. మళ్ళీ కుల్లూరు నుంచి బ్యాక్ 1 hour 10 minutes.
కుల్లులో ఏం చేయలేదు పెద్దగా, జస్ట్ ఆ రైడ్ అంతే. బట్ కుల్లు ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మనాలి. ఈ మంచు కొండలు అవి చాలా తక్కువ కనిపిస్తాయి. మంచు వచ్చిన రోజులా లేదు కదా, కరిగిపోతుంది మంచు. సో అది దా మ్యాటర్. ఈరోజు పెద్దగా ఏం చేయకపోయినా స్టిల్ ఇట్స్ ఫైన్. అసలు చూసారా ఆ కొండలు కనిపించలేదు. వెయిట్ సెకండ్, ఇది ఇక్కడ ఇదంతా కొండ, ఏం కనిపించలేదు. నైస్ రా, ఇక్కడ కొంచెం చిల్ అవుదామని ఫిక్స్ అయ్యాను. ఏమంటారు? ఐఎమ్ హ్యాపీ. మా అన్నయ్య బాగానే చెప్పాడు హాస్టల్ తీసుకుందాం అని చెప్పి. దర్ ఇస్ అ వెరీ గుడ్ వైబ్ హియర్. అసలు వ్యూ కూడా ఎదిరిపోయింది. అమ్మయ్య, ఇంకా రేపు నైట్ మనం చలో బ్యాక్ టు ఢిల్లీలో మార్నింగ్ దిగుతాం. ఎల్లుండి నైట్ మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్. సో పెద్దగా రేపంటే పారాగ్లైడింగ్ చేసి వెళ్ళిపోదామని కొంచెం ఉంది. మరి రేపు పొద్దున కూడా ఇలాగే ఉంటే క్లైమేట్ కష్టే. సో వేరేది ఏమైనా ప్లాన్ చేసుకోవాలి. సో రేపు పొద్దున క్లౌడ్స్ లేకపోతే వెళ్ళి పారాగ్లైడింగ్ చేద్దాం. ఇక్కడ సోలంగ్ వ్యాలీ పక్కనే, ఒక 20 minutes పడుతుంది ఇక్కడ నుంచి. సో యా, నాకు ఇంకా అర్థం కాదు ఏంటంటే అక్కడ అసలు రివర్లో వాటర్ లేవు. ఇక్కడ కనిపిస్తుంది కొంచెం ఉన్నాయి. ఆ సౌండ్ క్లియర్గా వినిపిస్తుంది ఇక్కడికి. ఎప్పుడైనా నేను యాక్చువల్లీ నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం, కానీ ఇప్పుడు దాకా కుదరలేదు. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్. సో మీకు కూడా ఇప్పుడు వెళ్ళిపోండి, బ్యాగులు సర్దేసుకుని వెళ్ళిపోండి అని నేను చెప్పను. సో కొంచెం ఒకసారి కూర్చుని, అరే నాకు ఎంత కొంచెం టైం దొరుకుతుంది, నేను ఎంత పెట్టుకోగలను, దానికి నేను ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో తిరగగలను ఒకసారి ఆలోచించండి. జస్ట్ లైక్ దట్. ఒకసారి కొంచెం చిన్నగా. లేదు నాకు ఎవరో ఫ్రెండ్స్ లేరు ఇప్పుడు నాకంటే, నేను మా అన్నయ్యతో వచ్చి అలా కూడా లేరంటే ట్రై సోలో ట్రావెలింగ్. నేను ఒకసారి సోలోగా వెళ్దామని ఫిక్స్ అయ్యాను ఇక్కడికి వచ్చాక. బికాజ్ కొత్త పీపుల్ని మీట్ అయ్యి వాళ్ళ నుంచి నేను చాలామందిని మీట్ అయ్యా వచ్చే దారిలో. అందరితో మాట్లాడుతుంటే ఇట్స్ వెరీ వెరీ నైస్. సో ఐ లైక్ ఇట్. సో నెక్స్ట్ టైం ఎక్కడైనా సోలోగా ఒకసారి ప్లాన్ చేయాలి ఎక్కడికైనా. అసలు ఈ వ్లాగ్ ఎలా వస్తుందో ఏంటో ఒక్క మొక్క ఐడియా లేదు. మనం ఇప్పుడు దాకా ఎలాంటి వ్లాగ్స్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన వ్లాగ్స్ ఏంటంటే ఒక చోటకి వెళ్తాం, ఒక థియేటర్కి వెళ్తాం, అక్కడ ఎక్స్పీరియన్స్, లేదా ఒక FTFSకి వెళ్తాం, అక్కడ ఎక్స్పీరియన్స్, లేదా స్టేడియం క్రికెట్ మ్యాచ్కి వెళ్తాం, అక్కడ ఎక్స్పీరియన్స్. అంతేగాని ఇలా ట్రావెలింగ్ ఇదంతా మనకు కొత్త. సో అసలు ఎలా వెళ్తుందో ఏంటో కూడా నాకు ఐడియా లేదు. ఇంటికి వెళ్ళి ఎడిట్ చేశాక చూసుకోవాలి. ఎరా ఉన్నావా పోయావా ఉన్నాను. యూ షుడ్ ఎంజాయ్ ది నేచర్ రా. వెళ్ళు దమ్ముంటే చే. నేను ఇందాక చేసి వచ్చా, ఇప్పుడు వణుకుతాయని తెలిసి వెళ్ళరా పని. థ్యాంక్స్, ఇట్స్ నైస్. అరే అవి మొన్న బాగానే ఉండే కదరా కొండలు. కరుగుతాయి మరి సమ్మర్. నైస్, కొండలు కరుగుతాయి, మనకి వణుకుతాయి. ఏమనుకోద్దు. ఇక్కడ కొంకలు పడుకున్నాడు అన్న. సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇళయరాజా రీ రికార్డింగ్ అదైతే నైడంటారా. నేను ఎవడరాడు ఏంటి మనకి ఫస్ట్ డే గుర్తుందా, చెట్లు కోస్తున్నాడు ఒక అతను. ఇక్కడ కూడా ఎవడన్నా కోహెత్తునేమో అర్ధరాత్రి అంటున్నాడు. ఆ తర్వాత చూస్తే అర్థమైంది నాకు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు, మనడు గ్రౌండ్ ఫ్లోర్. అరే బాలరాజు ఏందిరా ఇది? డే 4 గంగార్పణం. ఏందిరా చేసేది ఇప్పుడు? ఫ్రెండ్స్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే వీ నీడ్ టు చెక్అవుట్, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. యా నా ప్లేట్లు కడుగుతానన్న సాయంత్రం వరకు మంచిగా ఇక్కడే. సాడ్రా. అరే అది క్లౌడా లేకపోతే స్మోక్? అది క్లౌడ్. అమ్మో నిన్నటి మీద ఘోరంగా ఉంది ఈరోజు. అసలు ఈరోజు ఏం కనిపించట్లేదు. సాడ్. ఫ్రెండ్స్ ఇక్కడ వెదర్ ఎంత కోల్డ్గా ఉందో చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్. ఇది మా ఫేస్ వాష్. ఇప్పుడు దగ్గర తీసురా. ఇప్పుడు గట్టిగా ఎలా అంటే పడుతుంది అది. చూడు అసలు ఇప్పుడు ఇది ఏంది జెల్లీ. స్లైమ్ గైస్. అలోవెరా క్రీమ్. నీ అమ్మ మళ్ళీ ఎలా అంటే వెళ్ళట్లేదు, వెళ్దు. అదిగో మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వర్షం పడుతుందేంట్రా? ఏంటి కేకరింగ్ ఎక్స్టెండ్ చేయమన్నా? ఒక 10 minutes డిసైడ్ అవుదాం. ఓకే డన్. ఫ్రెండ్స్ వీఆర్ చెకింగ్ అవుట్.
ఇంకా తెలియదు ఎక్కడికి వెళ్తున్నాం. ప్రస్తుతానికి బ్యాగులు అయితే కింద పెట్టేసి వీడి దగ్గర. సాయంత్రం మనకు బస్సు ఉంది ఢిల్లీకి. అప్పుడు దాకా చేద్దాం ఏదో టైంపాస్. చదిరగా భయ్యా. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్. ఒరే ఇది డ్రైనేజారా? డ్రైనేజే కదా అది? కాదా? స్ట్రీమ్ ఆఫ్ వాటర్. ఎక్కడెక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఎక్కడికో కూడా తెలీదు. అమ్మ బాబోయ్. అరే మీరు అనుకుని ఉంటారు కదా 3వ రోజు కూడా ఇదే వేసుకున్నాడు అని చెప్పి. మన దగ్గర ఈ బట్టలే ఉన్నాయి. బట్టలు పక్కన రా, దమ్ముంటే ఇక్కడికి వచ్చాక స్నానం చేయండి రా. అది ఈరోజు మా హీటర్ కూడా పనిచేయట్లేదు మా హాస్టల్లో. చేతులు కడుక్కోవడానికి కష్టమైపోతుంది. ఇంకా స్నానం చేసి అన్నీ కడుక్కోవాలంటే కష్టం. ఇటే అనుకుంటా, ఏమో వెళ్ళిపోతున్నాడు అంతే. నేను గైస్ అసలు ఈ రోజు అయితే ప్లాన్ లేదు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. కాళ్ళు అయితే నా బండి తీసుకుని తిరగడం అంతే. నైస్. అబ్బా వచ్చాడయ్యా బయటకు సూర్యుడు. నిన్న మధ్యాహ్నం నుంచి ఎలా కూడా కనిపించలేదు ఈయన. సూర్యబాబు వాట్ ఇస్ దిస్? బాబు హడాడు చేయకమ్మా, మళ్ళీ వెళ్ళిపోతాడు లోపలికైనా. అమ్మో చాలా మంది వస్తున్నారా. కనిపించిందిరా రోడ్డు. అమ్మ బాబాయ్. అదే గైస్ బీచ్ రివర్. మనం ఫోటోలు దిగాం కదా. అందరూ సోలంకి వెళ్తున్నారు. ఫుల్ నాకైతే ఆరెంజ్ రెడ్లోనే ఉంది మొత్తం రోడ్ అంతా. సో మాకు ఇంకా కాల్ లాగి స్కూటీ తీసుకోవడం బెటర్ అని చెప్పేసి స్కూటీ తీసుకున్నాం. సో ఇక్కడ స్కూటీ తీసుకునే ముందు ఇలాగా ప్రతి ఇంచ్ వీడియో తీసుకుంటే బెటర్. అంటే గీతలు ఏమీ పడలేదు, నువ్వు ముందు ఇచ్చినప్పుడు గీతలు ఉన్నాయని చెప్పి మన సెక్యూరిటీ పర్పస్ కోసం అనమాట. Few moments later. ఏదో జోగిని ఫాల్స్ అంట గైస్, ఇక్కడికి వచ్చాం. అమ్మ బాబోయ్. ఇక్కడ మరి జనసంచారమే లేదు, ఒక ఆయన కనిపించాడు కాబట్టి ఇట్స్ ఫైన్. అమ్మో అమ్మో. వాయిస్ వినిపిస్తుందా? అదే వాయిస్ అంటే సౌండ్. ఓకే. అయ్య బాబాయ్ ఆయాసం వచ్చేస్తుందిరా. చాలా బాగుంది వ్యూ. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ షాప్ కూడా ఉంది ఫ్రెండ్స్. వావ్. ఇటు తిరుగు. ఓ అమ్మో సూర్యుడు వచ్చాడు రోయ్ బయటికి. ఇప్పుడు దాకా వీళ్ళు వస్తున్నారు. బ్యూటిఫుల్ ప్లేస్. తప్పట్లేడు. షాప్ ఉంది కానీ షాప్లో కూడా ఎవరు లేడు. పీస్. మంచి స్పాట్ అయితే కూర్చున్నా. ఐ షో యూ. గైస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అవన్నీ వల్చర్స్. నీ అమ్మ ఎన్ని ఉన్నాయిరా. ఎలా ఉన్నాయి అదే కదా. గైస్ ఫైనల్లీ పారాగ్లైడింగ్ వచ్చాం.
చిన్నదోటి పెద్దదోటి ఉంది. ఇంకో చిన్నదైతే ఇదిగో వాళ్ళు ఎగురుతున్నారు ఏమన్నా కనిపిస్తుందా? సో అలా చిన్నది ఉంది. మేమైతే పెద్దదే చేద్దాం అనుకుని పైకి వెళ్తున్నాం. రోప్ వే నుంచి పైకి పట్టుకెళ్తాడంట. ఫైనలీ ఫింగర్స్ క్రాస్డ్. ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ గైస్. వీళ్ళు అంటారనమాట ఎస్టీలో కాంక్వర్ యువర్ ఫియర్, సీక్ డిస్కంఫర్ట్ అని. సీకింగ్ డిస్కంఫర్ట్ ఇస్ ద బెస్ట్ గైస్. గైస్ అబ్బో దూరం పెట్టుకుని పట్టుకెళ్ళిపోతున్నాడు. సో వైష్ణోదేవికి ఇది ఒకటే దారంట గైస్. అంటే దారంటే వైష్ణోదేవి ఏంద్ర, అంజనాదేవి టెంపుల్ రా. సారీ అంజనాదేవి టెంపుల్కి ఇలాగే వెళ్ళాలి. ఐదర్ హార్సెస్ మీద లేదా దీని మీద. అంటే హార్సెస్ డిడెంట్ వాంట్ టు ట్రబుల్ హార్సెస్. సో దీని మీద ఇప్పుడు ఆ కొండ ఎక్కేస్తా ఉంటా గైస్ వైష్ణోదేవి టెంపుల్. ये जूता नहीं चलेगा आपको, लो हो जाएगा। సో మామూలుగా ఉండదు. यूरी है बेटा, ఇక్కడ ఒక ఆంటీ వచ్చి బిజినెస్ చేస్తుంది. ये नहीं चलेगा। మామూలుగా ఉండదు. కంట్రోల్ చేస్తాడు భయ ఇప్పుడు. సూరి బాబా నేను మధ్యలోనే ఉన్నా, నాకు పర్లేదు. ఇంత గొప్ప అలా గుర్రాల మీద వెళ్ళొచ్చలేదు. ఇలా వెళ్ళొచ్చండి. గుర్రాలని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇలా వచ్చాం ఫ్రెండ్స్. నేను ఇబ్బంది పడుతున్నాను. చాలా 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 స్టీప్ ఉండే బట్ వర్త్. వావ్. ఇది బాహుబలి ఇన్స్పిరేషన్. వావ్. గడియకి అభిషేకాలు అంటాడు కదా. నేను నుంచి వచ్చాం గైస్. లేకపోతే చాలాసేపు పట్టేది. భలే ఉంది ఇక్కడ. నాకు తెలిసి ఇంకా కొంచెం ఇంకా మంచి వెదర్లో వస్తే ఇంకా అదిరిపోయేది. బ్యూటిఫుల్. ఏం చేస్తున్నావురా? ఏం రాసిందా? LICK ఎల్కేకే. LKK అంటే లెట్స్ కీప్ కుమింగ్. ఓర్ని లెట్స్ కీప్ కుమింగ్ రాయలేను ఇప్పుడు, పడిపోతాను కిందకి. అందుకనే దీంతో అడ్జస్ట్ అయిపోండి.